14 years 15 years మరి ఆత్మీయ బంధం మాది. మా సిస్టర్ కూడా ఎప్పుడు పిలిచినా తప్పకుండా వస్తుంది. చప్పట్లు కొట్టి వారికి స్వాగతం తెలియపరుద్దాం. వీఆర్ సో హ్యాపీ టు హ్యావ్. సాటర్డే సాధారణంగా వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు, అన్నీ సిద్ధపరుచుకుంటూ ఉంటారు. మరి అద్భుతం ఏంటంటే వారి సంఘము నుండి వచ్చినటువంటి పిల్లలు, మన పిల్లలు సువార్త మెర్సా వాళ్ళని కూడా మరి వారెంతో సంతోషపడుతున్నారు ఈరోజు మా ఆత్మీయ తండ్రి వస్తున్నాడని. కాబట్టి వారిని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఆలస్యం చేయకుండా పరిశుద్ధమైన దేవుని వాక్యాన్ని మనం విందాం. చప్పట్లు కొట్టి అయ్యగారిని ఆహ్వానిస్తూ ఈ సమయాన్ని అయ్యగారికి అప్పగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. దేవుని ఘనమైన నామానికి స్తుతి చెల్లిస్తున్నాం. సహోదరులు శామ్యుల్ కరుణాకర్ని బట్టి వందనాలు. మంచి స్నేహితుడు, ప్రభునందు ప్రభు కొరకు మంట ఆశగలిగినటువంటి దైవజనుడు, దేవునికి స్తుతి చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఆపర్చునిటీ, మ్యాన్ ఆఫ్ గాడ్. దేవునికి స్తుతి కలుగునుగాక. చాలా సంతోషం. మరి దాదాపు ఒక 100 days ఉపవాస ప్రార్థనలో మీరు కదలాలని దేవుని ఆత్మ ప్రేరేపణతో దైవజనుడు మిమ్మల్ని ఈ రీతిగా నడిపిస్తున్నందుకై దేవునికి స్తుతి చెల్లిస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మరి క్రమం తప్పకుండా ఈ 40 దినాలు మీరు చక్కగా మందిరానికి వచ్చి ప్రార్థించడానికి మరి మీ కమిట్మెంట్ని బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు ఏదైనా భూమి మీద జరిగించాలంటే తప్పనిసరిగా ఈ భూమి మీద నుండి ఒకటి దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవుడు ముందుగానే ఒక ప్రణాళికను, ఒక సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. అది నెరవేర్చాలని దేవుడు ఇష్టపడతాడు. అది నెరవేరాలంటే తప్పనిసరిగా ఇక్కడి నుంచి ఆయన దగ్గరికి రావాలని చూస్తాడు. లేఖనాల్లో చాలా అంశాలు ఉన్నవి. అందులో మనము లూకా సువార్తకు వస్తే లూకా సువార్త 2వ అధ్యాయం 36వ వచనం నుండి చదువుదాం. మరియు ఆషేరు గోత్రికురాలు పనియేలు కుమార్తె అయిన అన్న ఒక ప్రవక్తి ప్రొఫెటిస్ అంటే ఇంగ్లీష్లో ప్రవక్తి ఉండేను. ఆమె మొదలుకొని 7 ఏండ్లు చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు ఉండి, గమనించండి, దేవాలయమును విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగల్లో రైట్ దేవునికి స్తోత్రం కలుగునుగాక. అన్న అను ప్రవక్తిని 84 సంవత్సరాలు, దట్ ఈస్ నో హస్బెండ్. కానీ ఆమె మరలా వివాహం చేసుకోక, వాక్యం చెప్తున్న అంశం ఏమిటంటే దేవాలయమును విడవక ఉపవాస ప్రార్థనలతో, ఉట్టి ప్రార్థన కాదు, ఉపవాసము మరియు ప్రార్థన. కొందరు ప్రార్థన చేస్తారు కానీ ఉపవాసం ఉండరు, కొందరు ఉపవాసం ఉంటారు కానీ ప్రార్థన చేయరు. రెండు జరుగుతుంది. కానీ ఈ స్త్రీకి గురించి లేఖనం పరిశుద్ధాత్ముడు రాయించాడు ఏమిటంటే, దేవాలయమును విడవక ఉపవాసము మరియు ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. దేవునికి స్తుతి కలుగునుగాక. ఆమేన్.
హల్లెలూయా. ఎందుకు చేసింది? పనిపాటు ఏం లేదా ఆమెకు? ఎందుకు చేయాల్సి వచ్చింది? వాట్ ఈస్ ద రీజన్? కారణం ఏమిటి? ఆమె ఈ ఉపవాస ప్రార్థన అనేది ఇంగ్లీష్లో చూస్తే మినిస్ట్రీ అని ఉంటుంది, సేవ, సర్వీస్ అని ఉంటుంది. సేవ చేయొచ్చుండేను. ఎందుకు చేసింది ఇది అని మనం చూస్తే కింది వచనాలకు రండి. 38వ వచనం. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుణ్ణి కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు ఆయనను గూర్చి మాట్లాడెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసుక్రీస్తు వారు పుట్టడానికంటే ముందు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒక ఆయన ప్రవక్త సుమయోను, ఒక ఆమెనేమో ప్రవక్తిని అన్న. ఇద్దరున్నారు. ప్రవక్త ఆయన ప్రవచిస్తూ వచ్చాడు. ఈ ప్రవక్తిని ప్రార్థనలు చేస్తూ వచ్చింది. దేవునికి స్తుతి కలుగునుగాక. బిఫోర్ యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రావడానికంటే ముందు ఈ ప్రవక్త, ఈ ప్రవక్తిని, వారి ప్రార్థనలు, వారి ప్రవచనాలు యేసుక్రీస్తు వారిని భూమి మీదకి తేవడానికి, ఆయన జన్మించిన తర్వాత కదలడానికి ఒక ప్రాముఖ్యముగా వీరిని వాడుకున్నాడు దేవుడు. దేవునికి స్తుతి కలుగునుగాక. దేవుడు ఈ ప్రాంతం పట్ల కలిగి ఉన్న ఉద్దేశం ఈ సంఘము ద్వారా చేయనైనది ఉన్నది. అది నెరవేరడానికి దేవుడు సంకల్పించిన సంకల్పం కొనసాగాలి. నెరవేరడానికి ఇక్కడ ఉపవాసము, ప్రార్థన అనేది సేవ. దేవునికి స్తుతి కలుగునుగాక. ఈ లోకము నుంచి వేరై సత్యమందు ప్రతిష్ఠింపబడి, ఆత్మచేత ముద్రింపబడి, అద్వితీయ సత్యదేవుణ్ణి ఎరిగినటువంటి మనం ఈ ఉపవాస ప్రార్థనలో, ఇది సేవలో మీరు కదులుచుంటుండగా దేవుడు ఏదైతే ఉద్దేశించిండో దాన్ని నెరవేరుస్తాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. మనకి ఇప్పుడేం తెలవకపోవచ్చు. పాస్టర్ గారికి పనిపాట లేదు, 100 రోజులు ఉపవాసం పెట్టిండు. మేము పనులు చేసుకోవద్దా, కాలేజీకి వెళ్ళొద్దా, ఉద్యోగాలు చేసుకోవద్దా, వ్యాపారాలు చేసుకోవద్దా అనే ఆలోచనలు ఉంటాయి కొందరికి. కానీ ఆత్మ ఏ రీతిగా డైరెక్షన్ ఇచ్చి నడిపిస్తూ ఉంటాడో దానికి స్పందించి మీరు వచ్చారు. ఆ పిలుపుతో మీరు నిలబడ్డారు కనుక దేవుడు సంకల్పించింది తప్పనిసరిగా నెరవేరుస్తాడు. దేవుని స్తుతి కలుగునుగాక. ఆమేన్. ఉపవాసం ఎందుకు చేయాలి అనేది ముఖ్యమైన అంశం. నేను ఎందుకు ఉపవాసం చేయాలి? అందరూ చేస్తుండ్రు కాబట్టి నేను చేస్తాను. మేము యేసుప్రభు నమ్మకం ముందుకు మేము చేసేది ఉపవాసాలు. మా గ్రాండ్ మదర్ చేసేది ఉపవాసం. కానీ మంచిగా తినేటోళ్ళు, వాళ్ళు ఫ్రూట్స్ తినేటోళ్ళు బాగా. వాళ్ళు ఉపవాసం అనేది అది వేరు, ఆ విశ్వాసం వేరు, అది వేరు. కానీ యాజ్ పర్ ద వర్డ్, దేవుని వాక్యానుసారంగా ఒక క్రైస్తవుడు ఎందుకు ఉపవాసం చేయాలి? సంఘము ఎందుకు ఉపవాసం చేయాలి? 2 మాటలు చూద్దాం. మనం మిమ్మల్ని ప్రశ్న అడిగి ఎదురు చూస్తే టైం అయిపోతూ ఉంటుంది కాబట్టి రెండు మాటలు చూద్దాం బైబిల్లో. మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనం. అందుకాయన ప్రార్థన వలననే కానీ మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని రైట్. మీకు తెలుగు బైబిల్లో యేసుక్రీస్తు వారు మాట్లాడు అందుకైన ప్రార్థన వలననే అంటే, మీ తెలుగు బైబిల్లో మూల భాషలో ఏముంది? కింద ఫుట్ నోట్ చదవండి. ఏమండి ఏముంది అక్కడ? ఉపవాసము వలననే. నాట్ ఓన్లీ ప్రేయర్, బట్ బిఫోర్ ప్రేయర్
ప్రార్థనకు ముందు ఉండాల్సింది ఏమిటంటే ఉపవాసం. ఏమన్నాడు అక్కడ? ఉపవాసము వలననే ఈ విధమైనది వదిలిపోవటం తెలియచేస్తాడు ఆయన. దేవునికి స్తుతి కలుగునుగాక. ప్రార్థన వలననే అంటే ఏమిటి? ఉపవాసము, ప్రార్థన. మొదటిది ఉపవాసము, రెండవది ప్రార్థన వలనే. మరి దేని వలనని ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యం. దేవునికి స్తుతి కలుగునుగాక. కొన్ని మనల్ని వదిలిపోవు, కొన్ని యేసు ప్రభుని నమ్ముకున్నా అవి పట్టుకొని ఉంటాయి వాళ్ళను. అది పోదు. అది పోవాలంటే వాక్యం చెప్తున్న అంశం ఏమిటంటే దేర్ మస్ట్ బి ఫాస్టింగ్. ఉపవాసము అనేది తప్పనిసరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. చెప్పండి కనుక ఆమేన్. వ్యక్తిగతంగా ఉపవాసం ఉన్నది, కార్పొరేట్గా ఉపవాసం ఉంది. అంటే కలిసి దేశమంతా ఉపవాసం చేసింది. ఒక ట్రైబ్ వారంతా ఉపవాసం చేశారు. కొత్త నిబంధనలో మనకు మాదిరి ఎవరంటే యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు ఎందుకు ఎప్పుడు ఉపవాసం చేశాను? యేసుక్రీస్తు వారు ఎందుకు ఎప్పుడు ఉపవాసం చేశాను? మనల్ని ఉపవాసం చేయమని చెప్పాడు. ఎప్పుడు చేయమన్నాడు? ఈ క్రైస్తవ ప్రపంచంలో ఉన్నదేమిటంటే వారు ప్రయత్నిస్తారు ఏదన్నా సాధించాలని, స్వతహాగా వారు ప్రయత్నిస్తారు. ఆ ప్రయత్నించినప్పుడు జరగలేదనుకో ఉపవాసం చేద్దామని అంటారు. అదేనా? ఎస్ ఆర్ నో? మాట్లాడండి మీరు. ఎస్ ఆర్ నో? ఎస్. హల్లెలూయా. వారు ప్రయత్నిస్తారు, తలతో ప్రయత్నిస్తారు, దాంతో దీంతో మొత్తం ప్రయత్నించి లాస్ట్కి అయితలేదు సార్ మనం ఉపవాసం చేసుకుందాం, పాస్టర్ గారిని పిలవండి, మా ఇంట్లో ఒకరు ఉపవాసం, లేదా 2 రోజులు ఉపవాసం, లేదా 3 రోజులు ఉపవాసం అని అంటారు. ఉపవాసంలో 2 ప్రాముఖ్యమైనది ఉంది. ఏంటంటే మొట్టమొదటిది ప్రేరేపణతో చేసే ఉపవాసం. ఆత్మ నిన్ను ప్రేరేపిస్తాడు, ఫాస్ట్ అంటాడు, నువ్వు చేయాలి. రెండవది డెసిషనల్ ఫాస్టింగ్. ఒక నిర్ణయం తీసుకొని నువ్వు ఉపవాసం చేయుట. ఎస్తేర్ చేసింది డెసిషనల్ ఫాస్టింగ్. ఆమె నిర్ణయించుకున్నది 3 దినాలు, ఆమె ఉపవాసం చేసింది. యేసుక్రీస్తు వారు చేసింది డెసిషనల్ ఫాస్టింగ్ కాదు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనము చూస్తే లేఖనం ఈ రీతిగా అంటుంది. మత్తయి సువార్త 1వ అధ్యాయం 4వ వచనం చూస్తే, అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడను. చూడండి ఏమంటుంది వాక్యం. యేసుక్రీస్తు వారు, మీరు ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే జీసస్ లెడ్ బై ద హోలీ స్పిరిట్ టు టెంప్టెడ్ బై ద డెవిల్ ఇంటు ద విల్డర్నెస్ అంటాడు. ఆయన ఆత్మ వలన తనంతట తాను పోలేదు, ఆత్మ వలన అరణ్యములోకి కొనిపోబడ్డాడు. ఎందుకు? అపవాది చేత శోధింపబడుటకు. మీరు ఒక విషయాన్ని గమనించండి. ఇక్కడ యేసుక్రీస్తు వారికి ఉన్న పేరేమిటంటే కడపటి ఆదాము. చెప్తాను వెనకాల చూడండి. మొదటి కొరింథీ 15వ అధ్యాయం 45వ వచనం. మొదటి కొరింథీ 15వ అధ్యాయం 45వ వచనం. ఇందు విషయమై ఆదామును మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. చూడండి, కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ. గమనించండి, ఫస్ట్ యాడమ్ అండ్ ద లాస్ట్ యాడమ్. మొదటి ఆదాం ఎవరు? ఏదెన్ తోటలో ఉన్నాయని. కడపటి ఆదాం ఎవరు? యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. చెప్పండి ఘనంగా హల్లెలూయా. మొదటి ఆదాముకు దేవుడు చెప్పిన మాట ఏమిటంటే నీవు తినొద్దు అన్నాడు. ఆయన ఏమన్నాడు చెప్పండి? దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్.
తినుము అనేది కాదు, తినొద్దు అన్నాడు. ఈ తోట చెట్లలో ఉన్నటువంటి పండ్లన్నీ నిరభ్యంతరముగాను తినవచ్చు, కానీ తోట చెట్ల మధ్యన ఉన్నదే దాన్ని మాత్రం తినకూడదు అన్నాడు. హల్లెలూయా. మరి ఆదాము తిన్నడా తినలేదా? చెప్పండి ఘనంగా. తిన్నాడు. మరి ఆదాము ఉపవాసం ఉన్నాడా లేడా? చెప్పండి సార్, చెప్పాలి గట్టిగా. లేడు. దేవుడు మొదటి మనిషికి చెప్పింది ఏమిటంటే, ఫస్ట్ డు నాట్ ఈట్ బట్ ఈట్ అన్నాడు. నువ్వు తినకూడదు కానీ తినవచ్చునన్నాడు. ఏమి తినాలన్నాడు ఆయనే? ఏం తినమని చెప్పాడు దేవుడు? చెప్పాలి అమ్మా, చెప్పాలి. అన్నీ తినమన్నాడు సార్. మరి ఏముంది అందులో? ఒక్కడే తినొద్దన్నాడు సార్. ఏం తినమన్నట్టు లెక్క మరి? మిగిలినవి అమ్మా ఏమండి? అదేనమ్మా, తోటలో ఉన్న చెట్ల ఫలములే. మీరు జాగ్రత్తగా గమనించండి అమ్మా. ఓకే, జాగ్రత్తగా వినండి. అన్నీ తినమన్నాడు బ్రదర్, ఒక్కటి తినొద్దు అన్నాడు. ఆ తినొద్దు అనేది ఫాస్టింగ్, చూడొద్దు అనేది ఫాస్టింగ్, మాట్లాడొద్దు అనేది ఫాస్టింగ్, ఈ రీతిగా ఆలోచించొద్దు అనేది ఫాస్టింగ్. ఫాస్టింగ్ మీన్స్ చెయ్యకూడనిది, దాని అర్థం. ఫాస్టింగ్ అంటే బువ్వ తినకపోవడం ఉండడు కాదు. మనలో కిరస్థాన పోలు అనుకునేది ఏంది? బువ్వ తినకుండా ఉండడం ఫాస్టింగ్ అంటారు. నో, నువ్వు ఏదైతే చెయ్యకూడదో, దేవుడు చెప్పింది చెయ్యకూడదో అదే ఫాస్టింగ్. మరి ఏమి తినమన్నాడు మొదటి ఆదామును దేవుడు? జాగ్రత్తగా వినండి, జీవ వృక్ష ఫలమును తినమన్నాడు. హలో అర్థమైందా? ఏమి తినమన్నాడు ఆయన? 3 ఉన్నాయి కాదు సార్ అక్కడ. ఒకటి ఆహారానికి మంచిది, ఒకటేదో మంచి చెడ్డలను తెలివినిచ్చేది. ఈ తోట మధ్యలో ఉన్నది ఏమిటి? జీవవృక్ష ఫలం. చలో భయ్, ఒకటి తినక అన్ని తినంటే లెక్క. దాని అర్థం ఏమిటి? యు మస్ట్ ఈట్, జీవవృక్ష ఫలాన్ని తినాలే. అయితే ఏం జరిగింది ఇక్కడ? ఏది తినొద్దంటాడో అది తిన్నాడు, ఏది తినమన్నాడో దాన్ని తినలేదు. ఇప్పుడు మన కిరస్థాన పోలు చేసే పని అదే. చెయ్యకురా అంటే అదే చేస్తాడు, మాట్లాడొద్దురా బాబు అంటే అదే మాట్లాడతాడు. వీడికి ఎక్కడుందండి ఫాస్టింగ్? ఆ మొదటి ఆదాము తత్వం లోపల పెట్టుకొని చెయ్యొద్దన్నదే చేస్తాడు, మాట్లాడొద్దన్నదే మాట్లాడతాడు. ఈ కడపడి ఆదాము తత్వం లేదు. కడపడి ఆదాము ఎవరు? చెప్పమ్మా, గట్టిగా చెప్పాలి. యేసుక్రీస్తు వారు కడపటి ఆదాము, మర్చిపోకండి. ఈయన కూడా ఉపవాసం ఉన్నాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం చూస్తే ఎప్పుడున్నాడు ఉపవాసం? మీరు 3వ అధ్యాయాన్ని చూడాలి. యేసుక్రీస్తు వారు ఎప్పుడున్నాడు? బాప్తిజం తీసుకున్నాక, బాప్తిజానికి ముందా? సార్, మనం ఎప్పుడు ఉపవాసం? మాట్లాడండి. మనం ఎప్పుడు ఉపవాసం? బాప్తిజం తీసుకోవడానికంటే ముందు ఉంటాం. ఉల్టా అంతా, మనదంతా ఉల్టా పల్టా. యేసుక్రీస్తు వారు బాప్తిజానికి ముందు ఉపవాసం చెయ్యలేదు సార్. అర్థమవుతుందా? ఎప్పుడు చేశాడు ఆయనే? బాప్తిజం తీసుకున్నాడు, ఆకాశము నుంచి దేవుడి స్వరం వినిపించాడు ఆయనకు. ఇదిగో ఇతడు నా ప్రియ కుమారుడు, నేను ఆనందిస్తున్నా అన్నాడు. అప్పుడు పరిశుద్ధాత్మ ఆయన మీదకి వచ్చింది, అప్పుడు ఉపవాసం ఉన్నాడు. 4వ అధ్యాయం 1వ వచనం మత్తయి సువార్త చదవండి. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. ఎవరండి ఈయన? ఈయనకేం పేరుంది? కడపటి. ఘనంగా చెప్పాలి, బ్రదర్స్ చెప్తలేరు. కడపటి ఆదాము. యేసుక్రీస్తు వరకు ఉన్న పేరేమిటంటే కడపటి ఆదాము. దేవునికి స్తుతి కలుగునగాక.
ఆమేన్. తర్వాత 2వ వచనం చదవండి. 4వ అధ్యాయం 2వ వచనం. 40 దినములు 40 రాత్రులు. చూడండి, 40 దినాలు 40 రాత్రులు. మనం పొద్దున ఉపవాసం, సాయంత్రం పైన భోజనం చేస్తారు కదా మీరు? ఎస్ సార్ నో చేస్తాం. ఎస్ చేసేస్తాం మనం భోజనం. బట్ యేసుక్రీస్తు వారు భోజనము చేయలే. 40 days and 40 nights ఉపవాసం ఉండిన పిమ్మట. యేసు ఎప్పుడు ఉపవాసం ఉండెనో? అమ్మా, బాప్తిజం తీసుకున్నాడు, ఏం పొందుకున్నాడు? ఆత్మను పొందుకున్నాడు. తర్వాత తండ్రి అయిన దేవుడు ఆయనకు ఒక సర్టిఫికెట్ ఇచ్చాడు. ఇదిగో ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నాను అనే సర్టిఫికెట్ వచ్చింది. అప్పుడు ఉపవాసం ఉన్నాడు. మనం ప్రార్థన చేసినప్పుడు ఒక దర్శనం వచ్చిందా? నా అంత హీరోనే లేడు, ఛాతికి ముందు పెట్టుకొని వస్తాం. ఒక్క దర్శనం వస్తానే నా భయ నువ్వు. హలో, హల్లెలూయా. యేసుక్రీస్తు వారికి ఆత్మను పొందుకున్నాడు, ఆకాశం నుంచి స్వరం వినబడింది, ఆత్మను పొందుకున్నాడు. బాప్తిసం తీసుకున్న తర్వాత ఆయన ఆత్మ నడిపించింది. ఎక్కడికి? అరణ్యములోకి నడిపించింది. ఎందుకు? శోధింపబడుటకు. హల్లెలూయా. మీరు ఇక్కడ గమనించాలి, మొదటి ఆదామును ఏదెను తోటలో అవ్వను వాడుకొని అపవాది శోధించింది. హలో చర్చ్, అర్థమవుతుందా? ఏదెను తోటలో అపవాది అవ్వను వాడుకొని మొదటి ఆదామును శోధించింది. మొదటి ఆదాము ఆ శోధనకు లోబడ్డాడు. అదే కడపటి ఆదాము యేసుక్రీస్తు వారు అరణ్యములో ఈయన 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. ఇక్కడికి కూడా వాడే వచ్చాడు. అక్కడ వాడే, ఇక్కడ వీడే, మార్పు లేదు. 3 విషయాలు ఆయనను శోధించాడు, 3 విషయాలు ఈయనను శోధిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వినండి, యేసుక్రీస్తు వారు ఎందుకు ఉపవాసం ఉండెను అంటే, దేవుని దగ్గర నుంచి ఏమైతే పొందుకున్నాడో, జాగ్రత్తగా వినాలి, దేవుని దగ్గర నుంచి ఏదైతే పొందుకున్నాడో యేసుక్రీస్తు వారు పోగొట్టుకోకుండా ఉండడానికి ఆయన ఉపవాసం ఉండెను. చప్పట్లు కొట్టండి, కొడితే దేవుని కొట్టాలి, పాస్టర్ కాదు. సార్ గమనించండి, యేసు ఎందుకు ఉపవాసం ఉండేనంటే, దేవుని దగ్గర నుంచి పిలుపును పొందుకున్నాడు, దేవుని దగ్గర నుంచి అభిషేకాన్ని పొందుకున్నాడు, దేవుని దగ్గర నుంచి ఒక మిషన్ పొందుకున్నాడు. కాబట్టి అది పోగొట్టుకోవద్దు. పొందుకుంది నిలవాలి, అది పోగొట్టుకోవద్దు, అది వాడాలి, దాన్ని నెరవేర్చాలని ఆయన ఉపవాసం ఉన్నాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. చెప్తారా మీరు ఘనంగా? హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడున్నాడు ఆయనే? ఎప్పుడు ఉన్నాడు ఆయనే? దేవుని దగ్గర నుంచి ఏమైతే పొందుకున్నాడో అప్పుడు ఉన్నాడు. దేవునికి స్తుతి కలుగునుగా. పొందుకోవడానికి కాదు, పొందుకోవడానికి ఉపవాసం చేయలేదు యేసుక్రీస్తు వారు. పొందుకున్నది పోగొట్టుకోకుండా ఉండడానికి. ఓకే, మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, మీరేం పొందుకున్నారు దేవుని దగ్గర నుంచి? ఏమైనా పొందుకున్నారా? చెప్పండి అమ్మ గట్టిగా. రక్షణ. వెరీ గుడ్. ఏం పొందుకున్నాం మనం దేవుని దగ్గర నుంచి? రక్షణ. మరి రక్షణ పొందుకున్నాం, కరెక్టే. దీన్ని పోగొట్టుకోవద్దు. ఏం చేయొద్దు? చెప్పండి, చెప్పండి బ్రదర్. ఈ పిల్లకు 10 రూపాయలు ఇచ్చామే, జాగ్రత్త. పోగొట్టుకున్నామంటావా లేరా? మీరు చెప్తారా లేదా? జాగ్రత్తని మీ పిల్లలకి చెప్తారా లేదా? చెప్పండి, చెప్తారు. హల్లెలూయా. మనం పొందుకున్నది చాలా విలువైనది, మనం పొందుకున్నది చాలా ప్రశస్తమైనది. ఇది పోగొట్టుకోవద్దు, ఇది పోగొట్టుకోవద్దు. నువ్వు పొందుకుంది నీ జీవితంలో నిలవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకేమన్నాడు? ఫిలిప్పీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. ఫిలిపియన్ చాప్టర్ 2
వర్స్ 12, 2వ అధ్యాయం 12వ వచనం. కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ ఏమై ఉన్న ప్రకారం ఘనంగా చెప్పాలి, ఘనంగా చెప్పాలి. మిమ్మల్ని అడిగినామనుకో, ఏమండి మీ పిల్లలు చెప్తే తింటున్నారని అడిగినామనుకో, మిమ్మల్ని తల్లిని అడిగితే ఏమంటుంది? ఎక్కడ సారు, పెద్దోడినాడు చిన్నోడినాడు, ఏమని పాస్టర్ గారు తెచ్చి ప్రార్థన చేయి, ఈయన ఇంటలేడు సార్ నిలబెడతాడు. మీరు ఎల్లప్పుడూ ఏమైనా ప్రకారం, విధేయులైన ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని కాలమందు, గమనించండి, భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణ. ఆ యేసు అనగా రక్షకుడు. ఈ రక్షకుడు ఏమిచ్చారు నీకు? రక్షణ ఇచ్చాను. రక్షణ నీది, నీ సొంతం. నువ్వు ఇప్పుడు రక్షింపబడ్డావు. మీ అంటాడు అక్కడ, ఏమన్నాడు? మీ సొంత రక్షణను పొందుకున్నది కొనసాగాలి. అందుకు నువ్వు ఉపవాసం చేయాలి, అందుకు నువ్వు ఉపవాసం చేయాలి, అందుకు నువ్వు ఉపవాసం చేయాలి. భయముతో వణుకుతో మీ సొంత రక్షణను ఏం చేయాలి? కొనసాగించుకొనుడి. మొదటి ఆదాము ఎక్కడ ఫెయిల్ అయ్యాడు? ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి చదువుకునేటోళ్ళు? మీ క్లాసులో ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి? 6. ఇంకా పోయిన కొలది లాస్ట్కి ఒకటే మిగులుతుంది. ఇవన్నీ చదివినాక లాస్ట్కి పోతే నీకు ఒకటే సబ్జెక్ట్ ఉంటుంది. మొదటి ఆదాము ఫెయిల్ అయిన సబ్జెక్ట్ ఏమిటి అమ్మా? అదేరా, దాన్ని ఏమంటాం? అదేమంటాం? ఏ సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యాడు మొదటి ఆదాం? అదే సార్, దానికి ఒక పేరు ఉంటుంది. నో ఇప్పుడు తెలుగు, హిందీ, ఇంగ్లీషు, మ్యాథ్స్, సోషల్, సైన్స్ ఉంటాయి కదా సబ్జెక్టులు. మరి మొదటి ఆదాం ఫెయిల్ అయిన సబ్జెక్ట్ ఏమిటి? మీరు విన్నర్ చాలాసార్లు మర్చిపోయినారు. నో 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 విచ్ సబ్జెక్ట్? ఫస్ట్ ఆడమ్ ఫెయిల్డ్. లేదు బ్రదర్, ఓకే నేను చెప్పేస్తాను. కాదు వినండి. ఆయన ఫెయిల్ అయిన సబ్జెక్ట్ ఏమిటంటే విధేయత. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం చదువుతారా? రోమా పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. ఏలైనగా ఎంత మనుషులు అన్నాడు? ఒక మనుషుని ద్వారా అవిధేయత వలన అనేకులు. ఎవరండి ఒక మనిషి? చెప్పండి, ఎవరు సార్ ఒక మనిషి? ఆదాం ఒక్కడే. ఆ ఒక్కని అవిధేయత వలన ఏమయ్యాము? అనేకులు పాపులుగా చేయబడ్డారు. నెక్స్ట్ ఏమంటాడు? అలాగే ఒక్కని విధేయత వలన అనేకులు, బికాస్ ఆఫ్ వన్ జీసస్. ఒక్క మనిషి విధేయత ద్వారా మనమందరం ఏమయ్యాం? నీతిమంతులమయ్యాం. ఇప్పుడు నువ్వు ఎందుకు ఉపవాసం ఉంటున్నావు అంటే, ఎబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఎబ్రీ 5:8. ఆయన అంటే అమ్మ యేసుక్రీస్తు వారు, ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన, రైట్, యేసుక్రీస్తు వారు ఏం నేర్చుకున్నాడు? కీబోర్డ్ నేర్చుకున్నాడా? ప్యాడ్ నేర్చుకున్నాడా? చెప్పండి. ల్యాప్టాప్ నేర్చుకున్నాడా? హలో చెప్పండి అమ్మా, ఏం నేర్చుకున్నాడు? విధేయత నేర్చుకున్నాడు సార్. యేసుక్రీస్తు వారు నేర్చుకున్నది
కుమారుడు. ఆయన ఏమై ఉన్నాడు? కుమారుడై ఉండి ఏం నేర్చుకున్నాను? విధేయత నేర్చుకున్నాడు. ఎందుకు? ఫస్ట్ యాడమ్ ఎక్కడ ఫెయిల్ అయ్యాడు? విధేయుడు కాకపోయిండు, విధేయుడు కాలేదు. హల్లెలూయా. కాబట్టి పౌలు ఏమన్నాడు అక్కడ 2:12 ఇందాక చదివాం కదా, మొదటి రెఫరెన్స్ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో, కాగా నా ప్రియులారా మీరు ఎల్లప్పుడూ కమన్ చదవండి, మొదటి చదవం. కాగా నా ప్రియులారా మీరు ఎల్లప్పుడూ అప్పుడప్పుడు కాదు, ఆదివారం శుక్రవారం లేకపోతే ఇలాంటి స్పెషల్ మీటింగ్స్ వచ్చినప్పుడు మాత్రం కాదు, ఎల్లప్పుడూ ఎట్లుండాలంటున్నాడు? విధేయులై ఉన్న ప్రకారము. నా ఎదుట ఉన్నప్పుడు మాత్రం, పాస్టర్ గారు ఉన్నప్పుడు అబ్బో ఎంత భక్తి ఉంటుందో వీళ్ళకు. పాస్టర్ గారు వద్దా తేరా మామా అంటాడు వీడు. భాష మారిపోతుంది, ప్రవర్తన మారిపోతుంది, చూపు మారిపోతుంది. పాస్టర్ గారు ఉంటే ఒక రకంగా, పాస్టర్ లేకపోతే ఒక రకంగా. అరే భయ్, దేవుడు ఎల్లప్పుడు ఉన్నాడయ్యా నీ ఎదుట. పాస్టర్ గారు ఉన్నప్పుడు, పాస్టర్ అమ్మ ఉన్నప్పుడు నో అందుకే అంటున్నాడు ఆయన, నేను లేని ఈ కాలమందు భయముతో వణుకుతో. క్రైస్తవులకు భయము లేదు, వణుకు లేదు. భయముతో వణుకుతో ఏం చేయమంటుండు? మీ సొంత రక్షణను. రైట్. యేసుక్రీస్తు వారు ద స్పిరిట్ ఆఫ్ డిజొబీడియన్స్ అని దయ్యాన్ని కొట్టడానికి ఆయన కుమారుడై ఉండి విధేయత నేర్చుకున్నాడు. హల్లెలూయా. మనకు నేర్పిస్తున్నాడు. మనం నేర్చుకోవాల్సినది విధేయత. ఎట్లొస్తుంది విధేయత? 1 కొరింథీ 9వ అధ్యాయం 27వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం. గాలిని కొట్టినట్లు, గాలిని కొడతారా మీరు ఎవరైనా? కొట్టి చూడండి, కొట్టండి. ఇట్లానండి చేతితో, ఇట్లానండి బ్రదర్, ఇట్లానండి చేతితో అనండి అమ్మ. కొడుతున్నావు గాలిని? కొట్టలేవు. పౌలు అంటాడు, కొందరు గాలిని కొట్టినట్లుగా నేను పోరాడలేదు, కానీ ఒకవేళ ప్రకటించిన తర్వాత పోదునేమని. గమనించండి, ఫాస్టింగ్ దేనికి చెప్పండి అమ్మా? ఫాస్టింగ్ దేనికి? శరీరానికి ఉపవాసం. నా శరీరమును ఏం చేస్తున్నా నేను? నలుగగొట్టి దాన్ని లోబరుచుకుంటున్నా. మిమ్మల్ని ప్రశ్న అడుగుతా, మీ శరీరం మీరు చెప్పినట్టు వింటదా లేదా? చేతండి, వింటదా? వింటదా? అబద్ధం చెప్పకండి. చర్చిలో ఉన్నారు, ఉపవాసంలో ఉన్నారు. మీ శరీరం మీరు చెప్పినట్టు వింటదా? శరీరం చెప్పినట్టు మీరు వింటరా? యథార్థంగా ఉండాలి. నిద్ర వస్తుంది బ్రదర్, నిద్ర వస్తే ఏమవుతుంది? నిద్ర వచ్చింది అనుకో ఏమైనా పోయి పంటావు, నిద్రపో అంటావా? అనవు. ఆకలి అయింది అనుకో వెళ్ళి ఏం చేస్తావు? దాహం అయింది అనుకో. నీ శరీరం చెప్పినట్టే నువ్వు వింటావు, కానీ నువ్వు చెప్పినట్టు నీ శరీరం వినదు. పౌలు ఏమంటుండు ఇక్కడ? నా శరీరం నేను చేస్తున్నా, చెప్పండి గట్టిగా. ఉపవాసం ద్వారా ఏం కలగాలి? నా శరీరాన్ని నేను నలగొట్టుకోవాలి. ఎందుకు? లోబరుచుకోవడానికి అంటుండు అక్కడ. ఏమంటుండు? ఎందుకు? మొదటి పాపం ఎక్కడి నుంచి వచ్చింది? తిండి ద్వారా వచ్చింది. తినొద్దని చెప్పినాక ఎందుకు తినబోయినావు? అర్థమైందా? చెప్పండి, అర్థమైందా? నువ్వు నో అన్నావు అనుకో, అది గ్లోరియస్గా ఉండేది. తినకపోతే తిన్నాడు కాబట్టి తిప్పల్. డాక్టర్ అంటాడు షుగర్ ఉంది కాబట్టి స్వీట్ తినకంటాడు. ఈ మనోడికి స్వీట్ అంటే ఇష్టం, వేస్తాడు స్వీట్ మొత్తం లోపల వేసేస్తాడు. టెస్ట్ చేస్తే ఇంత పెరుగుతుంది. తినకుండా అయిపోతుంది కదా. నీకు వచ్చింది షుగరు మొత్తానికి, స్వీట్ తినకు.
తినకుండా ఉంటాడా? వేస్తూనే ఉండే లోపలికి. ఏ గారు వేస్తూనే ఉండే లోపలికి. మీరు హలో, మన శరీరము చెప్పినట్టు మనం వినకుండా ఉండడానికి ఈ ఉపవాసం ఏమి చేస్తుందంటే నల్లగొడతావు దేహాన్ని. దేవునికి స్తుతి కలుగునుగాక. దాని అర్థం ఏమిటంటే మీరు గమనించండి, ఈ శరీరానికి రెండు ఉంటాయి. ఈ శరీరానికి రెండు ఉంటాయి. ఏమిటి? మొదటిదేమో ఇచ్చ, రెండవదేమో దురాశ. ఇచ్చ, దురాశ ఉంటుంది. దీన్ని నలగొట్టాలను వాక్యం అనే సుత్తెతో ఉపవాసం ద్వారా దీన్ని నలగొట్టాలి. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. ఇద్దరు బ్రదర్స్ చర్చికి వచ్చారు. ఇద్దరు బ్రదర్స్ వచ్చారు. ఈయనే ఒక ఆఫరింగ్ తెచ్చాడు, ఇంకొక ఆయన ఆఫరింగ్ తెచ్చాడు. మరి ఎవరు ఆఫరింగ్ అంగీకరించాడు దేవుడు? సార్, ఏబేలును అతని అర్పణను దేవుడు లక్ష్య పెట్టెను. అన్నగారి అర్పణ, అన్నగారిని దేవుడు లక్ష్య పెట్టలేదు, అంగీకరించబడలేదు. బికాస్ దేర్ ఇస్ నో ఫెయిత్. ఫెయిత్ లేదు అక్కడ. విశ్వాసంతో అర్పించేది లేదు అక్కడ. దేవునికి స్తుతి కలుగునుగాక. చెప్పండి మీరు ఘనంగా హల్లెలూయా, హల్లెలూయా. నీ శరీరం నువ్వు చెప్పినట్టే వినాలంటే నువ్వు తప్పనిసరిగా ఉపవసించి దాన్ని వాక్యం అనే సుత్తితో నలగగొట్టుకొని దాన్ని ఏం చేయను? లోబరుచుకో. ఎందుకు తెలుసా? రోమపత్రిక 8వ అధ్యాయం 12, 13 వచనాలు ఈ రీతిగా అంటున్నాయి. రోమపత్రిక 8వ అధ్యాయం 12, 13 వచనాలు. కాబట్టి సహోదరులారా, ఏది శరీర అనుసారంగా ప్రవర్తించుటకు మనము ఎస్బిహెచ్లో లోన్ తీసుకోలే. రుణస్థుడు అంటే లోన్ తీసుకున్నాడు అని అర్థం. తెలుసా మీకు? రుణగ్రహీతులం. రుణం ఇచ్చేవాడు బ్యాంకు, మనం రుణగ్రహీతులం. నువ్వు దేనికి రుణస్థుడవు కాదు? చూడండి వాక్యం ఏమంటుంది. దేనికి రుణస్థుడవు కాదు? శరీరానికి రుణస్థుడను కాదు. నెక్స్ట్ చదవండి. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడలా చావవలసిన వారయుందురు ఉందురు. హలో, హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. కోపం దేనికి వస్తుంది? శరీరానికి వస్తుందా, ఆత్మకు వస్తుందా? చెప్పండి బ్రదర్స్. శరీర ప్రకారము ప్రవర్తించిన ఎడల చావవలసిన వారయుందురు. మనం శరీరానికి రుణస్థులము కాదు. నా శరీరాన్ని నలగొట్టి దాన్ని ఏం చేస్తున్నంటే నేనే లోబరుచుకుంటున్నా. 13వ వచనం చదవండి. ఉందురు కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల రైట్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసుక్రీస్తు వారు ఉపవాసం ఉన్నప్పుడు ఎవరు వచ్చారు యేసుక్రీస్తు వారి దగ్గరికి? సైతాన్ వచ్చింది. ఏమంటుంది? హలో మిస్టర్ జీసస్, 40 రోజులు ఉపవాసం చేసినాం. మన దగ్గర కొందరు వచ్చి ముఖం అంతా గుంజుకుపోయింది. ఈ పిల్ల 40 రోజులు ఉపవాసం చేసి ఎట్లా బిడ్డ? హలో, యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి అంటే మరి నీకు ఆకలి అవుతున్నట్టుంది కదా అన్నాడు. అపవాది ఏమన్నాడు? ఏమైతున్నట్టుగా ఉంది? నీకు ఆకలి అవుతుంది కదా. ఆయన మిక్కిలి ఆకలి కొనగా ఉన్నది రాయబడింది అక్కడ. ఆకలి అవుతున్నట్టుంది కదా అంటాడు. అవును, అబద్ధం చెప్పాల్సిన పని లేదు. మరేం చేస్తావు? నీకు ఇల్లు లేదు, నీకు అమ్మ నాన్న కూడా లేరు, నీకు పెళ్ళి లేదు, మరి ఎట్లా వండుకుంటావు? డబ్బులు కూడా లేవు హోటల్లో కొనుక్కోవడానికి. కాబట్టి నువ్వేం చేయి, నీకు ఒక సలహా ఇస్తా అని చెప్పి ఏం చెప్పింది అది? ఈ రాళ్ళను చేసుకో, తిను. అరే వెరీ గుడ్, బయలు ఐడియా ఇచ్చినాము, బయలు ఐడియా ఇచ్చినాము అని శబాష్ అని మెచ్చుకున్నాడా? చెప్పండి, మెచ్చుకున్నాడా? ఆదామును ఏం చేసింది? అవ్వ దగ్గర, ఆదాము దగ్గర ఏం చేసింది? అది
అదే శోధన తీసుకొచ్చింది. తిండి 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 తిండి. కొందరికి వారి కడుపే వారి దేవుడు, ఇంకోటి లేదు లోకం. చౌరస్తా మీద తింటాడు, మళ్ళీ ఇంట్లో వచ్చి తింటాడు, మళ్ళీ ఫంక్షన్లో తింటాడు, మళ్ళీ ఇంకేదో కొనుక్కొని తిరిగి తిండే వల్ల తిండే తిండి తిండే తిండి. హల్లెలూయా చెప్పండి మీరు ఘనంగా హల్లెలూయా. శరీర ప్రకారము ప్రవర్తిస్తే నువ్వు చావవలసిన వాడవు. ఈ పండు తిను దినమున నువ్వు చస్తావన్నాడు దేవుడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నాడు? అపవాది యేసు దగ్గరికి వచ్చి ఈ రాళ్ళను రొట్టెలు చేసుకో తిను అంటే యేసుక్రీస్తు వారు సంతోషించి భలే ఐడియా ఇచ్చావు, నాకెవ్వరేమి అడిగా అబ్బా ఇక చేస్తాను చేసిండా. మనోళ్ళు వచ్చి కొందరు చెప్తారు మీకు సలా ఇట్లా కాదా నీ కిటికిటి పెట్టన్నా ఈ పిటిట్లో ఏమన్నా అంటాడు. అరే భలే చెప్పినామని పెట్టేసుకుంటాడు ఆయన. కాపీ పేస్ట్ మాస్టర్ల మనదంతా కాపీ పేస్ట్. క్రియేటివిటీ లేదు మన దగ్గర. యేసుక్రీస్తు ఏం చెప్పాడండి? 4:4 మత్తయి సువార్త 4:4 అందుకాయన మనుష్యుడు. చెప్పండి ఏమంటుండే ఆయనే? మనుష్యుడు. ఆగండి బ్రదర్, ఏమంటుండే యేసయ్య? మనుష్యుడు. పలుకుతారు గట్టిగా, పలకాల గట్టిగా. అసలు ఎవరికి ఆకలి అవుతుంది ఇక్కడ? మనుషులక యేసుక్రీస్తు వారికా? చెప్పండి అమ్మా. అరే ఎవరికి ఆకలి అవుతుంది అక్కడ? ఎవరికి ఆకలి అయింది? యేసుకు ఆకలి అయింది. మరి యేసుక్రీస్తు వారు ఏం మాట్లాడుతున్నాడు? మనుష్యుడు అన్నాడు. చర్చ్ గమనించండి, ఇటు చూడాలి, అందరు ఇటు చూడాలి. మనందరి పక్షముగా ఆయన నిలబడ్డాడు. మనమందరం ఆయన వెనకాల ఉన్నాం. మనందరి పక్షంగా నిలబడి అంటాడు మనుష్య కుమారుడు గనక మనుష్యుడు. దేని వలన కాదు? రొట్టె వలన మాత్రము కాదు. మనుష్యుడు రొట్టె భూమి మించేలా వస్తుంది, భూమి నుండి వస్తుంది. దీని వలన భూ సంబంధమైన వాటి వలన మనుష్యుడు బ్రతుకడు. దేని వల్ల బ్రతుకుతాడు? దేవుడంటే పరలోకములో ఉన్నాడు, సింహాసనాసీనుడు. దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడింది అన్నాడు ఆయన. హల్లెలూయా చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఏం తెస్తున్నాడు ఆయనే? ఏదేను తోటలో మొదటి ఆదాము ఏదైతే తినకుండా మిస్ అయ్యాడో అది తీసుకొస్తున్నాడు. మీకు అర్థమైందా? ఉపవాసం ఉండిన వెంటనే ముగించడం ఏం తిందామని పరిగెత్తకండి. వెయిట్, యు మస్ట్ ఈట్ ఫస్ట్ దిస్. ఇది తిను. యేసుక్రీస్తు వారు అన్నాడు, నేను మీతో చెప్పిన మాటలన్నీ ఏమై ఉన్నవి? ఆత్మయు జీవమునై ఉన్నవి. చూడండి యోహాను సువార్త 6:63 యోహాను సువార్త 6:63. ఆత్మయే జీవింపచేయును, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నెక్స్ట్, నేను మీతో చెప్పిన మాటలన్నీ ఆత్మయు జీవమునై ఉన్నవి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసుక్రీస్తు వారు దేని వలన నడిపించబడ్డాడు? ఆత్మ వలన అరణ్యములోకి నడిపించబడ్డాడు. అపవాది అవసరం ఉన్నప్పుడే నిన్ను రాంగ్ రూట్లో శోధిస్తుంది. యేసుక్రీస్తు వారు వాక్యంని తీసుకున్నాడు. ఆయన మాట వలన జీవించును. దేవునికి స్తుతి కలుగునుగాక. కాబట్టి యేసుకి ఈ కడపటి ఆదాం ఎవరండి? ఈ కడపటి ఆదాం ఎవరు అమ్మా? కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ. చెప్తారు గట్టిగా, జీవింపచేయు. ఈ తిండితోనే బతకం బ్రదర్. మనం దేవుని నోటి నుంచి వచ్చిన ప్రతి మాట వలన జీవిస్తాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్తారా మీరు ఘనంగా హల్లెలూయా? పలకండి గట్టిగా హల్లెలూయా. ఆమేన్. వ్యక్తిగతంగా నువ్వేమైతే పొందుకున్నావో అది పోగొట్టుకోకుండా ఉండడానికి నువ్వు ఉపవాసం చేయాలి. నీ ఉపవాసము ద్వారా నీ శరీరాన్ని నలగొట్టుకొని దాన్ని లోబరుచుకోవాలి,
దేవుని చేత నువ్వు అంగీకరించబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నువ్వు ఉపవాసం ఉండి అబద్ధమాడి, నువ్వు ఉపవాసం ఉండి చెడు పని చేసి, నువ్వు ఉపవాసం ఉండి ఇంకేదో చేస్తే శరీరానికి రుణస్థలం అయిపోతాం. కాదు. దేవునికి స్తుతి కలుగునుగాక. ఆమేన్. చెప్పండి ఘనంగా హల్లెలూయా. యేసు పొందుకుంది పోగొట్టుకోకుండడానికి ఆయన ఉపవాసము చేసెను. దేవునికి స్తుతి కలుగునుగాక. ఈ ఉపవాసము ద్వారా మనం దేంట్లో పెంపొందించబడుతున్నామంటే విధేయతలో. చెప్పండి, విధేయతలో. ఏ సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యాడు యేసుక్రీస్తు? మొదటి ఆదాము విధేయత అనే సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యాడు. ఇప్పుడు నా దగ్గర నుంచి దేవుడికి ఏం కావాలి? విధేయత కావాలి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను, నేను ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే బాగుంటుందన్నమాట. ఇఫ్ యు ఆర్ విల్లింగ్ అండ్ ఒబీడియంట్, willing and obedient, you will eat the good of the land. భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించెదరు. చాలామంది దగ్గర విధేయత లేదు కాబట్టి మంచి పదార్థాలు లేవు. అందుకే ఆయన అంటున్నాడు, నువ్వు సమ్మతిస్తే, నువ్వు ఇష్టపడితే చెప్పంగా వింటారు. మన వాళ్ళు చెప్పిన వెంటనే వినరు. పోరా నాన్న, బైబిల్ చదువురా, మోకాళ్ళ మీద ఉంటారా, పోరా నాన్న అంటే ఆగరాదు అనుకుంటూ ఫోన్ తిప్పుకుంటూ ఉంటాడు ఆయన. విధేయత లేదు, నో ఒబీడియన్స్. ఆయన అంటున్నాడు, మీరు సమ్మతించి నా మాట వింటే, మీరు సమ్మతించి నా మాట వింటే యు విల్ ఈట్ గుడ్ ఆఫ్ ద ల్యాండ్. ఆయన సమ్మతించి, అపవాదితో సమ్మతించి మంచి చెడ్డలు తెలివి వృక్ష ఫలాన్ని తిన్నాడు. మనం విధేయులమైతే, ఆయన మాటకి సమ్మతించి విధేయులమైతే ఏం తింటాం మనం? ఏమిస్తారు సార్ మీరు? ప్రతి ఆదివారం ఇస్తారా? నెలకొకసారి ఏమిస్తారు? ఏం తింటాం మనం? రొట్టె, ద్రాక్షరసం. అదే జీవవృక్ష ఫలం మనం తినాల్సింది. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. దెన్ యు విల్ లివ్. అప్పుడు నువ్వు జీవిస్తావు. వితౌట్ సిన్, వితౌట్ డిజొబీడియన్స్తో నువ్వు జీవిస్తావు. దేవునికి స్తుతి కలుగునుగాక. ఎందుకంటే మీరు ఎప్పుడన్నా ఆకాశం, ఈ గాలిని చూశారా? ఈ గాలిని మీరు చూడండి. ఎఫ్ఎస్సీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. ఎఫ్ఎస్సి 2వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. ఎఫ్ఎస్సీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. చేయుచు వాయుమండల సంబంధము. హలో బ్రదర్స్, దొరికిందా మీకు వాక్యం? ఏ సంబంధం? వాయుమండల సంబంధమైన అధిపతి. జర జాగ్రత్తగా వినాలి ఈ మాట. మేము యేసుప్రభు నమ్మకం ముందుకు మా గ్రాండ్ మదర్ వచ్చి ఇది ఇట్ట కొట్టేది. ఈ పిల్లగాడి ఛాతీ అంత ఎండకపోయింది, ఈయనకేమైనా గాలి సోకినట్టుంది, ఏదైనా చేయించాలనేది. వాళ్ళకుంది తెలివి. వాక్యం ఏమంటుంది బ్రదర్? వాయుమండల సంబంధమైన అధిపతి. అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తి. ఒక శక్తి ఉంది గాలిలో, మనకెవరికి తెలియదు. మన ఎడిబాగులలో, క్రిస్తానపులు ఎడిబాగులలో ఏం తెలియదు మన వాళ్ళకు. వాడు ఇట్లనడన్నా, వాడు అట్లనడమని సంగతి చూస్తా అనుకుంటాడు. ఈడే తుట్టిదే అది. ఈ గాలిలో ఉన్నాడు ఒకడు, ఈ గాలిలో ఉన్నాడు ఒకడు. వాడి పేరేందట? వాడి పేరేంది చెప్పండి? ఏం రాయబడింది మీ బైబిల్లో? వాయుమండల సంబంధమైన అధిపతి. ఇంగ్లీష్లో ఏమో తెలుసా? ప్రిన్స్ ఆఫ్ ది పవర్ ఆఫ్ ది ఎయిర్ అట వాని పేరు. వావ్, ప్రిన్స్ ఆఫ్ ది
పవర్ ఆఫ్ ది ఎయిర్ అట. మన దేవునికున్న పేరేమిటి? ప్రిన్స్ ఆఫ్ ద పీస్, ప్రిన్స్ ఆఫ్ ద లైఫ్, జీవాధిపతి, సమాధానకర్తయగు అధిపతి. మన దేవునికున్న పేర్లు. వానికి ఒక పేరుంది. ఏం పేరు? వాయుమండల సంబంధమైన అధిపతి. వాడు ఏం చేస్తాడట? సార్, ఎవడు అవిధేయుడుగా ఉన్నాడో వాడిని ప్రేరేపిస్తాడు. పోయి కొట్టరా వాడిని అంటాడు. వెనక నుంచి వచ్చి వానికి లోపల పుట్టించి కొట్టు అంటాడు. వీడు వెళ్ళి కొడతాడు. ఇద్దరు పోయి జైల్లో కూర్చుంటారు. హలో, ఆ దయ్యాన్ని ఓడగొట్టడానికి యేసుక్రీస్తు వారు ఏమి నేర్చుకున్నాడు? కమాన్ చెప్పండి. విధేయత నేర్చుకున్నాడు. వంట నేర్చుకోవాలి. వంట నేర్చుకుంటే మంచిదే, కానీ నేను వంట నేర్చుకోవాలి. ఏం నేర్చుకున్నాడు? నా పరలోకపు తండ్రికి నేను ఏం కావాలి? విధేయుణ్ణి కావాలి. నేర్చుకున్నాడు. నేర్చుకొని ఏం చేసిండు? మీరు చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. ఫిలిపియన్ చాప్టర్ 2 వర్స్ 8. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణం పొందినంతగా అనగా సిలువ మరణం పొందినంతగా విధేయత చూపినవాడై. చప్పట్లు కొట్టండి ఘనంగా యేసయ్యకు. బ్రదర్, మొదటి ఆదాము ఏ సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యాడో, యేసుక్రీస్తు వారైన కడపటి ఆదాము విధేయత నేర్చుకున్నాడు. కుమారుడై ఉండి సిలువ మీద విధేయత చూపెను. దేవునికి స్తుతి కలుగునుగాక. ఎందుకు తెలుసా? ఈ గాలిలో ఉన్నాడు వాడు వానికి ఛాన్స్ ఇయ్యొద్దు, వాడిని తొక్కేయాలి. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. పలకండి గట్టిగా హల్లెలూయా. మై బ్రదర్ అండ్ సిస్టర్, ఈ 40 days ఫాస్టింగ్ ఎంత? 100 సరే 100 days ఫాస్టింగ్లో, ఈ 100 days ఫాస్టింగ్లో నీలో పెంపొందింపబడాల్సింది ఏమిటంటే ఒబీడియన్స్. విధేయత బయటికి రావాలి. ఈ 100 రోజులు ఉపవాసం చేసి నువ్వు విధేయుడు కాలేదనుకో భయ్, నువ్వు విధేయుడు కాలే, ఏం లాభం? మతములో ఉంటాం మనం మతములో ఉన్నవారం అవుతాం. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. అక్కడ యేసుక్రీస్తు వారు శిలువ మరణము ద్వారా అపవాదిని ఓడింప చేసెను. దేవునికి స్తుతి కలుగునుగాక. ఆమేన్. అందుకని శరీరాన్ని నలగొట్టుకోవాలి, దాన్ని లోపరుచుకోవాలంటున్నాడు. నువ్వు విధేయుడవు కావాలి, విధేయురాలవు కావాలి. భార్య భర్తకు విధేయురాలు కావాలి, భర్త దేవునికి విధేయుడు కావాలి, పిల్లలు తల్లిదండ్రులకు విధేయులు కావాలి. అక్కడ ఈ ప్రిన్స్ ఆఫ్ ది పవర్ ఆఫ్ ది ఎయిర్ ఓడిపోతాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. సిలువ ఏమన్నా అక్కడ చదవండి. సిలువ మరణము పొందునంతగా విధేయత చూపెను. ఈ సిలువ మరణముకు ముందు ఆయన తగ్గించుకొనెను. ఆయన విధేయుడాయను. ప్రధానులను, అధికారులను, లోకనాథులను, దురాత్మ సమూహములను సిలువ మీద, కొలసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనాల ద్వారా సిలువలో వాన్ని నిరాయుధులుగా చేసి, చూడండి 2వ అధ్యాయం అక్కడ 13, 14, 15 వచనం కలిసి ఉన్నాయి. మీరు ఎక్కడి నుంచి చదవాలంటే ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహటకముగా వేడుకకు కనపరిచెను. దేవునికి స్తుతి కలుగునుగాక. ఆమేన్. సో కాబట్టి చర్చ్ యాజ్ ఎ పర్సనల్గా, నీ కుటుంబంగా మనకు కావాల్సింది ఏమిటంటే విధేయత బయటికి రావాలి, విధేయత నేర్చుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. దయ్యాన్ని దేవుడు ఓడించాడు. తిరిగి మన దగ్గర ఛాన్స్ వెతకకూడదు. మనం మంచి పదార్థములను అనుభవించే వారుగా, భుజించే వారముగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సో యేసు ఉపవాసం చేసి
అపవాది యొక్క ఉచ్చు నుంచి, అపవాది యొక్క ఆ తంత్రము నుంచి ఆయన ఏమైనా తప్పించబడెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్తారా మీరు ఘనంగా హల్లెలూయా. కాబట్టి అపవాది ఎప్పటికీ చూస్తూ ఉంటాడు, ఎవరు మింగుతున్నాను వెతుకు తిరుగుతూ ఉంటాడు. ఈ ఉపవాస ప్రార్థనలో నీవు విధేయుడవై వర్ధిల్లాలని దేవుడు కోరుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. చెప్తారా మీరు ఘనంగా హల్లెలూయా. కాబట్టి శరీరానికి రుణస్థలము కాదు. శరీరం చెప్పినట్టు నువ్వు వినకు, నువ్వు చెప్పినట్టు నీ శరీరం వినుగాక. ఎస్ ఆర్ నో? హల్లెలూయా. ఆమేన్. ఎందుకంటే ఇప్పుడు మన శరీరానికి రుణస్థలము కాదు, మనము ఆత్మకు లోబడేవారం, వాక్యానికి లోబడేవారం. దేవునికి స్తుతి కలుగునుగాక. అందుకనే లేఖనం అంటుంది, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం లేఖనం ఈ రీతిగా అంటా ఉంది. చూడండి 2వ వచనం. వారు అంతియోక్యైన సంఘం ప్రభువును సేవించుచు, రైట్, తరిగొప్పులో ఉన్న సంఘం సిటీబీసీయా? మీ చర్చ్ పేరు ఏమిటి? సెంటినరీ తెలుగు బాప్టిస్ట్ చర్చ్ తరిగొప్పుల. అంతికేయులు ఉన్న సంఘం లేదా తరిగొప్పులలో ఉన్న సంఘం ఏం చేస్తుంది? నో, దానికి ముందు మింగేశావు నువ్వు. అది ఇంపార్టెంట్ బ్రదర్. ఏం చేస్తుండ్రు అమ్మా? ఏం చేస్తున్నారు వారు? అది ప్రభువును సేవిస్తున్నారు మొదట. రెండవది ఏం చేస్తున్నారు? ఉపవాసము చేయుచుండగా. ఉపవాసము ద చర్చ్ ఎట్ అంతికయో, ద చర్చ్ ఎట్ తరిగొప్పుల. వారేం చేస్తున్నారు? ప్రభువును సేవిస్తున్నారు. చెప్పండి, ఎవరిని సేవిస్తున్నారు? చెప్పాలి ఘనంగా మీరు. ప్రభువును సేవిస్తున్నారు. తర్వాత ఏం చేస్తున్నారు? ఉపవాసము చేస్తున్నారు. సంఘము ప్రభును సేవించాలి మొదట. మీన్స్ దాని అర్థమేంది? ప్రభును సేవించుట అని అర్థమేమిటి? ప్రభువును సేవించుట అని అర్థమేమిటి అమ్మా? వినండి. ప్రభువుని సేవించుట అంటే ప్రభువుకు నువ్వు సమయము గడుపుట, ప్రభువుతో నువ్వు సమయము గడుపుట. హల్లెలూయా. చాలామంది ఇక్కడ గడుపుతారు సమయం. ఇంటికి పోయినాక సార్ మీరు చీపురు గట్ట పట్టుకుంటారు, ప్లేట్లు అక్కడనే వదిలేసిన దాన్ని తోముతాం, బట్టలు ఆరేసిన తీసుకొచ్చుకుంటాం. మనకి ఫోన్లు వస్తే మనం ఫోన్ మాట్లాడతాం. రేపు ప్రణాళిక ఏందని మీరు ఫోన్లలో ప్రణాళిక చర్చించుకుంటారు, బుక్కడతో తింటారు. కంటకు మళ్ళా ఇక ప్రార్థన వదిలే చర్చనే చేసుకొని వచ్చుకున్నాం కదా మనం. ఇక మళ్ళెందుకు ప్రార్థన? ఇంత బుక్కడంత తిని అయిపోయింది. హల్లెలూయా. చెప్పండి ఘనంగా హల్లెలూయా. కానీ మనం విన్న వాక్యం మనం భోజనం చేసిన తర్వాత మళ్ళా మనం బైబిల్ తెరుచుకొని దేవుని దగ్గర కూర్చొని ఆయనను సేవిస్తూ, ఆయనతో సమయం గడుపుతూ మరలా దేవుని వాక్యాన్ని మనం ధ్యానించం. మనం ధ్యానించం. ఈ సంఘం ఏమి చేస్తుంది? ప్రభువును సేవించుచు అనగా ప్రభుకు సమయమిస్తూ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పలకండి మీరు గట్టిగా హల్లెలూయా. ప్రభు సన్నిధిలో సమయాన్ని గడుపుతూ నెక్స్ట్ ఏం చేస్తుంది? చేయుచుండగా. ఎవరు వచ్చారు అక్కడికి? ఎవరు వచ్చారు? ఘనంగా చెప్పాలి. ప్రభుని సేవిస్తున్నారు, ఉపవాసం చేస్తున్నారు. ఎవరు వచ్చారు అక్కడికి? పరిశుద్ధాత్మ వచ్చి నేను దేవుడు అంటున్నాడు, నేనొక పనిని కలిగి ఉన్నాను. తరిగొప్పుల సంఘము ద్వారా నేనొక పని కలిగి ఉన్నాను. మీరు నన్ను సేవిస్తూ ఉపవాసం చేస్తున్నారు కాబట్టి ఐ హ్యావ్ ఎ వర్క్.
పరిశుద్ధాత్ముడు అంటున్నాడు, నేను తర్వాత నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని. హల్లెలూయా. ఎవరితో చెప్పాడండి సార్? ఎవరితో చెప్పాడు? బ్రదర్స్ మాట్లాడతారు, సిస్టర్స్ మీరు మాట్లాడదామా? బ్రదర్స్ మాట్లాడండి. ఎవరితో చెప్పాడు సార్? ఎవరితో చెప్పారు అక్కడ? పరిశుద్ధాత్ముడు ప్రభును సేవిస్తూ ఉపవాసం చేస్తున్న అంత్యోకెళ్ళిన సంఘముతో చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు? చదవండి మళ్ళీ అది. సార్ బ్రదర్, పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడి. మీరు పని చేస్తారు. ఏం పని చేస్తారు? మేస్త్రి పని. మీరు బ్రదర్ మేస్త్రి పని. మీరేం పని చేస్తారు? జాబ్ చేస్తారు. మీకు ఒక్కొక్కరికి పని ఉంది. యు హ్యావ్ ఎ వర్క్. హల్లెలూయా. పరిశుద్ధాత్మకేముంది చెప్పండి? అక్కడ ఏం రాయబడింది? నువ్వు ప్రభుని సేవిస్తూ ఉపవాసం చేస్తున్నట్లయితే ఎవరు వచ్చారు అక్కడికి? పరిశుద్ధాత్ముడు వచ్చాడు. ఏమంటున్నా ఆయన వచ్చి, నాకు ఒక పని ఉంది. పలకాల మీరందరూ గట్టిగా, నాకు ఒక పని ఉంది. ఈ పని చేయాలంటే ఎవరు కావాలి? ఏమండి మీరు సార్, మీరేమన్నా నాకేమన్నారు? మేస్త్రి పని చేస్తున్నారు. మీరు ఒక్కరు ఇల్లు కట్టేస్తారా సార్? మరి ఎవరు కావాలి? పార కలపటోడు కావాలి, అందించేటోళ్ళు కావాలి కదా. పారకాన్ అంటారు. నెక్స్ట్ వాళ్ళని ఏమంటారు? లేబర్ అంటారు. కట్ట మోసుకొని వచ్చేటోడు కావాలి, లేబరు. తర్వాత ఆ మాలు కలపటోడు కావాలి, పారకాన్ అంటారు. మేస్త్రి ఉంటాడు. ముగ్గురు ఉన్నారు కదా. ఈ ముగ్గురు కలిసి ఏం చేస్తారు? గోడ కడతారు. అంతేనా కదా? ఇక్కడ వాక్యం ఏమంటుంది? పరిశుద్ధాత్ముడు ఏమంటున్నాడు? పని కొరకు ఎవరు కావాలంటే పనోళ్ళు కావాలి. చెప్పండి, ఎవరు కావాలి? పనికి ఎవరు కావాలి? పనోళ్ళు కావాలి. పని ఉంటుంది కానీ కొందరు పని చేయరు సార్. పని ఉంటుంది కానీ పని చేయరాళ్ళు. హలో, మీరు మత్తయి సువార్త 9వ అధ్యాయం 37 కోత విస్తారమే కానీ అది అస్సలు కథ. కోత ఎట్లుంది సార్? పలకాలే. మరి ఎవరు లేరు? పనోళ్ళు లేరు. కోత విస్తారం కానీ పనోళ్ళు లేరు. మరి ఎవరు కావాలంటున్నాడు యేసయ్య? తన కోతకు పనివారిని పంపమని. నెక్స్ట్ చదువు. తన కోతకు పనివారిని పంపమని కోత యజమానుని వేడుకొనుడి. అది ప్రార్థన. ఇక్కడ ఏమంటున్నాడు పరిశుద్ధాత్ముడు? నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు నాకు ఒక పని ఉంది. ఆ పని జరగాలి. అది సంఘము ద్వారా జరగాలి. అయితే ఈ పని చేసిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు. ఎవరాళ్ళు? బర్నబా, సౌలు. వాళ్ళని ఏం చేయండి? నా కొరకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. మరి ఏం పని అండి ఇది? ఏం పని? ఏమి పని ఇది? పనివారు పని చేయాలి. మేస్త్రి గారు మీకు తెలుసు, వీడైతే పార కలుపుతాడని తెలుసు, వీడైతే మాల అందిస్తాడని మీకు తెలుసు బాగా. ఈ ఎల్లయ్యని పిలిచి ఇది చేయరా, ఆ మల్లమ్మని పిలిచి నువ్వు అంటూ ఇది అంది అంటావు. యు నో వెరీ వెల్. వీళ్ళు మాత్రం ఈ పని చేయగలరు. పరిశుద్ధాత్ముడు ఎవరికి చెప్తున్నాడు? బర్నబా, సౌలు వీళ్ళిద్దరు ఈ పని చేస్తారు. ఏమన్నాడు అక్కడ? పిలిచిన పని కొరకు నాకు ప్రత్యేకపరచుడి వారిని అన్నాడు. మరి సంఘము ద్వారా ఏ పని జరగాలి? నేను ఇందాక సార్ని అడిగాడు. వీళ్ళు జాబ్ చేస్తారు, అలా చేస్తారు. ఒక్కొక్కరికి ఒక పని ఉంది. నా చెవి ఏం చేస్తుంది?
చెప్పండి. నా కన్ను ఏం చేస్తుంది? నా ముక్కు ఏం చేస్తుంది? నా నాలుక ఏం చేస్తుంది? మాట్లాడితే రుచి చూస్తుంది. ఇవన్నీ ఎక్కడున్నాయి? ఇవన్నీ ఎక్కడున్నాయి? ఒకటి జనగాం, ఒకటి కరీంనగర్, అంతేనా? ఒకటి ఖమ్మం, ఒకటి మెదక్లో ఉన్నాయా? చెప్పండి సార్. సార్ కలిసి ఉన్నాయి సార్, శరీరంలో ఉన్నాయి. ఎక్కడున్నాయి? శరీరంలో ఉన్నాయి, కలిసి ఉన్నాయి. జనగాంలో మంచి సినిమా వచ్చిందంటే కన్ను వెళ్ళిపోయి సినిమా చూసి రాపో అంటదా? పోతుందా? బ్యాంకులో సైన్ చేయాలి చెక్ మీద, చెయ్యిపో ఓ చెయ్యిపోయి సంతకం పెట్టి డబ్బులు తీసుకోవడానికి చేయబోతుందా? హల్లెలూయా. ఎక్కడున్నారు వీళ్ళు? శరీరము అనగా సంఘములో ఉన్నారు. మరి సంఘం ఏం పని చేయాలి? ఏం పని చేయాలి? దులుపుదాం, క్రిస్మస్ వస్తుంది, దులుపుదాం, కలరేద్దాం, ఊడుద్దాం, కార్పెట్లు వేద్దాం. ఇదేనా పని? ఏమండి, ఇదేనా మన పని? ఏమిటి పని? సంఘము చేయవలసిన పని ఏమిటి? ఉపవాసం ఉంది, సంఘం ప్రార్థిస్తుంది, ప్రభుని సేవిస్తూ పరిశుద్ధాత్ముడు వచ్చాడు, ఈ పని చేయాలని చెప్తాడు. ఏం పని? చేయవలసిన పని ఏమిటి? కోత ఇస్తారా సార్? ఏమిటి ఆ పని? మీరు రండి. యోహాను సువార్త ఏమి పనో చెప్తున్నాడు దేవుడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 28, 29 వచనాలు. వారు దేవుని పని, ఇంగ్లీష్లో వర్క్ అని ఉంటుంది, తెలుగులో క్రియలను ఉంది. మేము దేవుని క్రియలు చేయడానికి ఏమి చేయవాలనని యేసుప్రభుని అడుగుతున్నారు. దేవుని పని ఏం చేయాలి, ఆమె ఏం చేయాలని అడుగుతున్నారు. నెక్స్ట్ వచనం చదువు. యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసముంచుటయే దేవుని క్రియ. దేవునికి స్తుతి కలుగునుగాక. చర్చ్ నెవర్ మిస్ దిస్ ఇంపార్టెంట్. నేను చెప్తున్నాను మీకు. వాట్ ఈస్ ద వర్క్? పని ఏంటిదమ్మా? ఎవరి యందు విశ్వాసం ఉంచాలి. అమ్మనో తప్పు చెప్పకండి, వాక్యాన్ని చూడండి. బ్రదర్ చెప్పండి, ఏంటిది వర్క్ అక్కడ? చూడండి సార్, చూడండి వాక్యం ఏమంటుంది? ఆయన పంపిన వాని యందు, అందరి యందు కాదు. ఈయన నీలసీస్ అంత విశ్వాసం ఉంటుంది. పాస్టర్ గారు ప్రార్థన చేసే నీలసీస్ ఉంటుంది కదా, నా నూనె డబ్బు ఉంటుంది కదా, దాని మీద విశ్వాసం. ఒకడు మా చర్చి కాడ ఒక రోజు వచ్చిండు, ఈ దస్తి కట్టుకొని వచ్చాడు బండికి. ఏంద్రా ఈ దస్తి కట్టు ప్రార్థన చేయని వచ్చిండు, ఈ దస్తి ఏందని అడిగిన. ఇది ప్రార్థనా దస్తి అని అంటాడు. ఆల్రెడీ దస్తి కట్టుకునిగా మళ్ళీ ఎందుకు నేను ప్రార్థన? నీ విశ్వాసం దేవుని మీదనా దస్తి మీదనా? చెప్పండి సార్. లేదు సార్, దేవుని మీద. మనోళ్ళకు దస్తి మీద ఉంది, ఆ నూనె మీద, నీళ్ళ మీద, ఆ దస్తి మీద ఉన్నది మనోళ్ళకు. దేవుని పక్కకు పెట్టారు వీళ్ళు. నీ విశ్వాసం దేవుని మీద. ఏమన్నాడు ఆయన పంపిన వాని మీ యందు. చెప్పండి, ఏమన్నాడు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచుటయే అది దేవుని క్రియ. హల్లెలూయా. అది పని, అస్సలు పని అది. ఆ పని మొదట మీలో జరగాలి బ్రదర్. ఇక్కడ జరగాలి, అస్సలు ఇక్కడ జరగాలి. మొదటి పని నీ గుండెలో జరగాలి. మొదటి పని. హృదయముతో విశ్వసించితే అది దేవుని పని. కొందరు మనసులో నమ్ముతున్న సారో అంటాడు. పెళ్లి చేయాలి కదా ఆయనకు. పెళ్లికి ముందు బాప్తిజం తీసుకుంటాడు మన హీరో. మారు మనసుకు బాప్తిజం తీసుకోడు. పాస్టర్ గారు ఎప్పుడు ఖాళీ, పెళ్లి పెట్టుకున్న మా వానికి బాప్తిజం, మా అమ్మాయికి బాప్తిజం వెంట పడతాం. ఏమండి, నీ బాప్తిజం పెళ్లికి ముడిపెట్టలేదు బైబిల్లో. మారు మనసు పొందితే నువ్వు బాప్తిజం తీసుకోమన్నాడు ఆయన. హల్లెలూయా. దేవుని క్రియ, సంఘము ద్వారా జరగవలసిన దేవుని క్రియ ఏమిటంటే మీరు చూడండి, లూకాసు వార్త 15వ అధ్యాయం. లూకాసు వార్త 15వ అధ్యాయం. లూకాసు వార్త 15వ అధ్యాయం 7వ వచనం.
అటువలే ఏవేమి అక్కరలేని, మారు మనసు అక్కరలేని, ఒకటి తక్కువ 100 గొర్రెలు, ఒకటి తక్కువ 100 నీతిమంతులు, 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. ఇది జరగాలి సంఘము ద్వారా. కోత విస్తారం అంటే నమ్మనోళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, నమ్మినోళ్ళు తక్కువ మంది ఉన్నారు. నమ్మని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, నమ్మినోళ్ళు తక్కువ మంది ఉన్నారు. పనివాడు కావాలి దేవునికి, జీతగాళ్ళు ఉన్నారు, పనులు లేరు దేవుడికి. పనివాడు కావాలి దేవుడికి. కాపరి పనివాడుగా ఉంటాడు, కాపరి జీతగాడుగా ఉంటాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. సంఘము ప్రార్థన చేస్తే, సంఘం ఆయన సేవిస్తూ ఉపవాసం చేస్తే మీలో నుండి ప్రభు పని చేసేటోళ్ళని దేవుడు పిక్ చేసుకుంటాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. మీ లోపల నుంచి, మీ సంఘములో నుండి సౌలు లాంటి వాళ్ళు, బర్నబా లాంటి వాళ్ళను దేవుడు లేపుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చప్పట్లు కొట్టారు. ఇష్టం లేదా మీకు? ఏం బ్రదర్, ఇష్టం లేదా? మోషే ప్రవచించాడు, నా వంటి ఒక ప్రవక్తను మీలో నుండి మీ కొరకు పుట్టిస్తాడు ఆయన యేసుక్రీస్తు వారు. హలో, హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చారంటే పాస్టర్లు, వాళ్ళకు అంత్యోక్యలు ఎక్కడి నుంచి వచ్చారు? నేను సౌలు ఉన్నాడు, బర్నబా ఉన్నాడు, వాళ్ళని లేపుతా పని కొరకు. వీళ్ళేం చేస్తారు? వీళ్ళేం పని చేస్తారు? నా పని చేస్తారు. ఏమిటి దేవుని పని? శరీరధారిగా వచ్చిన యేసుక్రీస్తు వారి యందు నమ్మని వాడు నమ్ముతాడు, మారు మనసు పొంది దేవుని తట్టు తిరుగుతారు. అది దేవుని క్రియ. వారు తిరిగినప్పుడు సంఘానికి చేర్చబడతారు. అది జరగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొదటి పాయింట్ ఏమిటంటే, నీ ఉపవాసము ద్వారా నీవు దేవుని దగ్గర సరైపోవాలి. నువ్వు సరైపోవాలి. రెండవది, సంఘముగా నువ్వు ఉపవాసము చేసినప్పుడు ఆయనను సేవిస్తూ ప్రభు పని కొరకు పిలిచిన వారు ఉన్నారు. పుట్టిన వాని యందు విశ్వాసముంచువాడు నశింపక నిత్యజీవం పొందుతాడు. పంపబడిన వాని యందు విశ్వాసముంచాలి. అది దేవుని పని. సంఘము ద్వారా అది జరగాలి. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. చెప్పండి ఘనంగా హల్లెలూయా. ఇద్దరు భార్య పెళ్ళి అయింది అనుకో, నెక్స్ట్ ఏం చూస్తారు? ఇద్దరికి పెళ్ళి అయితే పిల్లల కొరకు చూస్తారు. ఎస్ ఆర్ నో? హల్లెలూయా. వాక్యం చెప్తున్న అంశం, దేవుని పని అనగా మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకంలో ఏం జరుగుతుంది? ఎక్కువ సంతోషం. కాబట్టి సంఘము ద్వారా దేవుని పని, దేవుని ఎరగని వ్యక్తి ప్రభు తట్టు తిరగాలి, మారు మనసు పొందాలి. శరీరధారిగా వచ్చిన వాని యందు విశ్వాసం ఉంచాలి. ఆ విశ్వసించుట అనేదే క్రియా. ఇప్పుడు విశ్వసిస్తలే. ఏం విశ్వసిస్తాడు ఆయన? ఈరోజు అష్టం పోవద్దని విశ్వసిస్తాడు. ఈరోజు ఇది పోవద్దంటాడు. అది వాడు నమ్ముతున్నాడు. యేసును నమ్మేటట్టుగా మనం బతకాలి. యేసును నమ్మేటట్టుగా మనం జీవించాలి. నీ జీవితము ద్వారా యేసు ప్రదర్శింపబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్తారా మీరు ఘనంగా హల్లెలూయా? 100 days అయిపోయింది. లాస్ట్ రోజు పండగ చేస్తాడు పంతులు గారు. లాస్ట్ రోజు పండగ చేస్తావు, అందరికి భోజనాలు పెడతావు, చాలా ఉంటుంది. హల్లెలూయా. మరి 100 days తర్వాత 100 ఆత్మలైనా ఈ సంఘానికి చేర్చబడాలి. పని ఉపవాసం చేస్తుంది సంఘం. ఆ పని జరగాలి. ఈ పని జరగకుండా అడ్డుపడుతుంది దయ్యం. ఈ పని జరగకుండా అడ్డు వస్తుంది దయ్యం. అడ్డుగా నిలబడుతుంది అది. హల్లెలూయా. అందుకని అపవాది క్రియలను నయపరచుటకు దేవుని కుమారుడు ప్రత్యక్షమైన. చెప్తారా? అపవాది క్రియలను అందరు చెప్పాలి గట్టిగా. అందరు చెప్తలేరు, చెప్పాలి గట్టిగా. అపవాది క్రియలను లయపరచుటకు దేవుని కుమారుడు
ప్రత్యక్షమాయను. దేవుని పని ఏమిటి? పంపిన వాని యందు నమ్మినోడు నమ్ముడు కాదు, నమ్మనోడు నమ్మాలి. ఎవరైతే నమ్మలేదో వాళ్ళు నమ్మాలి. అది దేవుని క్రియ. అపవాది క్రియలు లయపరచబడ్డాయి. మన ఉపవాస ప్రార్థన ద్వారా అపవాది క్రియ లేక పెట్టరేగ కొండునుగాక, దేవుని క్రియ జరుగునుగాక. పలకండి గడ దేవుని క్రియ, దేవుని క్రియ. పలకండి గడక దేవుని క్రియ, దేవుని క్రియ. దేవుని క్రియ అనగా విశ్వసించుట. ఎవరైతే నమ్మలేదో వారు విశ్వసించుట. ఆ కార్యం మీ సంఘం ద్వారా ఈ ప్రాంతంలో జరుగునుగాక. అది దేవుడు ఉద్దేశించాడు. కాబట్టి వ్యక్తిగతంగా, సంఘముగా ఉపవాసం చేసినప్పుడు, వ్యక్తిగతంగా మన జీవితాల్లో, సంఘముగా ఉపవాసం చేసినప్పుడు దేవుని పని అది జరుగునుగాక. దేవుడు తన సంకల్పాన్ని తన మహిమార్థమై నెరవేర్చుకునుగాక. మరి దేవుడు మాత్రమే ప్రాంతంలో మహిమ పొందునుగాక. ఇక్కడ జీవము గల సంఘం ప్రత్యేకంగా నిలుచునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించును. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.